మొదటి ఫోటోషూట్ పోర్ట్ఫోలియో కూడా వెంకట్రామ్ గారే చేశారు. ఎవరైనా ఒక చిన్న సాయం చేసినా వారిని ఎప్పటికీ గుర్తుపెట్టుకోవడం సమంతకున్న అలవాటు. వెంకట్రామ్ గురించి ఇప్పటికీ ప్రతి ఇంటర్వ్యూలో చెప్తూనే ఉంటుంది సమంత. 2009లో గౌతమ్ మీనన్ తాను తీయబోతున్న సినిమాలో హీరోయిన్ ని సెలెక్ట్ చేయడం కోసం ఆడిషన్స్ నిర్వహించారు. దీంతో ఈ విషయం సమంతకి తెలిసినా కూడా అంత పెద్ద డైరెక్టర్ సినిమాలో అవకాశం రావడం కష్టమని భావించి ఆడిషన్స్ కి వెళ్ళలేదు. కానీ అప్పటికే మోడలింగ్ లో ఉన్న సమంత గురించి తెలుసుకుని ఆడిషన్ కి రమ్మని గౌతమ్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. కానీ సమంత నేనెక్కడా సెలెక్ట్ అవుతాను అని వెళ్ళలేదు. రెండోసారి మళ్ళీ కాల్ వచ్చింది, అయినా కూడా వెళ్ళలేదు. కానీ మూడోసారి కూడా రావడంతో సరే సెలెక్ట్ అవ్వకపోయినా పర్వాలేదు, ఒకసారి వెళ్ళొద్దాం అనుకుని వెళ్ళింది. అదే ఆవిడ జీవితాన్ని మేలిమలుపు తిప్పింది. అక్కడికి వెళ్ళగానే వెంటనే సమంతని సెలెక్ట్ చేశారు. అలా ఏం మాయ చేసావే సినిమాలో హీరోగా నాగ చైతన్యని తీసుకున్నారు. ఇక ఈ